నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్మలకే వాడి ఎక్కువ అన్నట్లుగా మారిపోయాయి తెలంగాణ రాజకీయాలు గెలుపు గుర్రాల పేరుతో హస్తం వలస నేతలకే పెద్దపీట వేస్తోంది బాగా ఆర్థికంగా డబ్బున్న వ్యక్తులను ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మరీ టికెట్లు కేటాయిస్తోంది మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్లమెంట్ టికెట్ రేస్లో ఉంటున్నారు దీంతో కాంగ్రెస్లో ముసలం రాజుకుంటోంది దీనిపై నేరుగా సీఎం ముందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్లమెంట్ టికెట్లు కూడా ఫ్యామిలీ మెంబర్స్కే దక్కుతున్నాయని అసమ్మతి గళం వినిపిస్తున్నారు ఇంతకీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది పెండింగ్ సీట్లపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 14 గెలిచి తీరాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి తమ 100 రోజుల పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ పదే పదే ఛాలెంజ్ చేస్తున్నారు అయితే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో రేసు గుర్రాలంటూ కొత్త సంప్రదాయానికి తెరదీశారు ఆర్థికంగా బలమైన నేతలని ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి వారికి టికెట్లు కేటాయిస్తున్నారు ఈ విషయంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది నిన్నటి వరకు పార్టీని తిట్టిన వారిని కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది చేవేళ్ల తరపున రంజిత్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీలకు టికెట్లు కేటాయించారు ఈ విషయంలో చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నేతల ఇళ్లకు వెళ్లడం సరైన సంప్రదాయం కాదంటూ విమర్శలు గుప్పించారు ఇక వలస నేతలకు టికెట్లు ఇవ్వడం విషయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందే సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే అందరూ దొంగలు వస్తున్నారంటూ చురకలంటించారు చేవెళ్ల పార్లమెంటు సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ముందే హాట్ కామెంట్స్ చేశారు పార్టీలోకి దొంగలు వచ్చి పెత్తనం చేయడం కాంగ్రెస్ కార్యకర్తలకు అవమానకరంగా మారిందని కామెంట్స్ చేశారు పార్లమెంటు సమీక్షా సమావేశంలో నేతలు అందరి ముందు కేఎల్ఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి ఒకవైపు వలస నేతల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా మరోవైపు కుటుంబంలోని వారికే టికెట్లు ఇవ్వడం అనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది ఇప్పటికే నల్గొండ పార్లమెంటు సీటు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి పెద్దపల్లి సీటు గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయించారు ఇందులో గడ్డం వంశీకి సీటు కేటాయింపుపై తీవ్ర దుమారం రేగుతోంది ఇప్పటికే బెల్లంపల్లి చెన్నూరు 2 అసెంబ్లీ సీట్లు గడ్డం వినోద్ గడ్డం వివేక్ ఇద్దరు అన్నదమ్ములకు కేటాయించారు ఇప్పుడు తాజాగా పెద్దపల్లి పార్లమెంటు సీటును వివేక్ కుమారుడు వంశీకి కేటాయించడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు